జగన్ రాకతో గుంటూరు జిల్లా కొర్లపాడు జనసంద్రమైంది. జననేతకు ఘన స్వాగతం పలుకుతూ ఊరంతా వైఎస్సార్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరైంది. పంటకు గిట్టుబాటు ధర లేక వ్యవసాయం చేయడం కంటే ఉరివేసుకోవడం మేలు అన్నమాట రైతన్న నోట వినిపిస్తోందంటే రాష్ట్రంలో రైతు దుస్థితి అర్థమవుతోందని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద చదువులు చదువుతున్న విద్యార్థులు సైతం తమ చదువులు కొనసాగుతాయో లేదోననే అనుమానంతో ఉన్నారని వైఎస్ జగన్ అన్నారు. పదవులు ఇవాళ ఉంటాయి, పదవులు రేపు పొద్దున పోతాయి. కానీ ఒక్కటైతే నిజం, ఎన్నాళ్ళు బ్రతికామన్నది కాదు ముఖ్యం, బ్రతికినంత కాలాన్ని ఎలా బ్రతికామన్నదే ముఖ్యము అని. ఇవాళ ఈ గ్రామాలలో రైతన్నకు గిట్టుబాటు ధర లేక రైతన్న ఇవాళ వ్యవసాయం ఎలాంటి పరిస్థితిలో చేస్తున్నాడు అని అంటే ఇవాళ రైతన్న నోట నుంచి వచ్చే మాట ఇవాళ ఉన్న పరిస్థితుల్లో వ్యవసాయం చేసుకోవడం కన్నా మేము ఊరేసుకోవడం మేలు అన్నట్టుగా ఉంది మా పరిస్థితులు అన్న మాట రైతన్న నోట వినపడతా ఉంది. ఇవాళ ఇటువంటి దారుణమైన పరిస్థితిలో రైతన్న గ్రామాలలో బ్రతుకుతూ ఉన్నాడు. అదే రైతన్న ఆ అక్క చెల్లెమ్మలు ఆ పొలాలకు పనుల కోసం వచ్చి అక్క చెల్లెమ్మలకు 100-120 రూపాయల కన్నా పెచ్చు ఇవ్వలేని పరిస్థితిలో ఆ రైతన్న ఉన్నాడు. చదువుకుంటున్న ప్రతి పేద పిల్లాడి పరిస్థితి గురించి వేరే చెప్పనవసరం లేదు. ఆ పిల్లాడు ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు, డాక్టర్ చదువుతూ ఉన్నప్పుడు ఆ పిల్లాడు ఆ చదువులు కొనసాగుతాయో లేదో కూడా అర్థం కాని పరిస్థితిలో ఆ పిల్లాడు చదువులు కొనసాగుతూ ఉన్నట్ట ఇంతటి దారుణమైన పరిస్థితిలో నా రాష్ట్రం ఇవాళ కనపడతా ఉంది.